ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విశాఖ రిషికొండపై జగన్ కోసం విలాసవంతమైన రాజభవనాలు, అత్యంత ఖరీదైన ఫర్నిచర్, పేదల ఇండ్ల కంటే పెద్ద బాత్రూంలు. డ్వాక్రా మహిళల అభయహస్తం నిధుల దుర్వినియోగం, 2100 కోట్లు దారి మళ్లింపు, బయటపడిన వైకాపా సర్కారు మరో నిర్వాకం. నేడు పోలవరానికి చంద్రబాబు ప్రాజెక్టు స్థితిగతుల పరిశీలన, పెండింగ్ పనులపై సూచనలు చేసే అవకాశం. పాస్బుక్, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ, తెలంగాణ ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన, కేబినెట్లో చర్చించాకే తుది నిర్ణయం. కశ్మీర్ తరహా చర్యలు జమ్మూలోనూ తీసుకోవాలన్న అమిత్ షా, ఉన్నతాధికారులకు ఆదేశం, కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రతపై సమీక్ష. ప్రపంచంలో ఎత్తైన వంతెనపై త్వరలో రైలు కూత, ట్రయల్ రన్ విజయవంతం, రాంబన్ నుంచి రైలు సర్వీసు నడిపేందుకు సన్నాహాలు. ఉక్రెయిన్కు మద్దతుగా స్విట్జర్లాండ్ సదస్సు, శాంతి ఒప్పందానికి ప్రాదేశిక సమగ్రతే కీలకమని డిక్లరేషన్, సంతకం చేయని భారత్. విశాఖ రుషికొండపై జగన్ రాజకోట రహస్యం గుట్టురట్టయింది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం 100 కోట్లు వ్యయం చేసి తన కోసం విలాసవంతమైన భవంతులు కట్టించుకున్నారు. 141,000కు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన 3 భవనాలను నిర్మించుకున్నారు. రాజప్రాసాదాలను తలదన్నేలా ఉన్న ఆ భవంతుల రూపురేఖలు, అందులోని ఫర్నిచర్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. పేదలకు సెంటు భూమి విదిల్చి ఆయన మాత్రం రాజకోట నిర్మించుకున్నారు. అణువణువున పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపాదించారు. 5 ఏళ్ల పాలనలో ఏపీలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు రుషికొండపై తన కోసం నిర్మించుకున్న అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు. అక్రమ ఆస్తుల్ని భద్రంగా దాచుకుని 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. 452 కోట్లతో విలాసవంతంగా నివాస, కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టించుకున్నారు. వాటిలో నివాస భవనాలే 3ఉన్నాయి. అందులో పడక గదులు 12. ప్రతి పడగ్గదికి కలుపుకొని విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. వాటిని చూస్తే సామాన్యుల కళ్లు తిరుగుతాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై 5 ఏళ్లు తెగ ప్రేమ నటించిన జగన్ వారి ఇళ్ల నిర్మాణానికి కేవలం సెంటు భూమి ఇచ్చారు. దానిలో గరిష్టంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు. కానీ జగన్ బాత్రూం వైశాల్యమే 480 చదరపు అడుగులు. అంటే పేదల ఇళ్లు జగన్ బాత్రూం అంత కూడా లేవన్నమాట. రుషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటికే 407 కోట్లు ఖర్చు చేశారు. అవన్నీ సర్వహంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. మళ్లీ తానే గెలుస్తారని, ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల పాటు ఉంటారని జగన్ కన్న కలలన్నీ కల్లలయ్యాయి. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి రుషికొండపై కొలువు తీరాలి అనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు. రుషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన భవనాల్ని కూలగొట్టారు. రిసార్టుల పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. రుషికొండపై రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు అక్కడికే ఎవ్వరినీ అనుమతించలేదు. ప్రతిపక్ష నేతలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే 100 మంది పోలీసులతో అడ్డుకుంది. మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం రుషికొండ భవనాల్ని సందర్శించడంతో రాజకోట రహస్యం బట్టబయలైంది. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి అధికార దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసిన వారికి కళ్లు చెదిరిపోయాయి. అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు,
భారీ ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్ళారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం. వైట్ హౌస్ లేదా బకింగ్హామ్ ప్యాలెస్ లో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు. నివాస భవనాల్లోంచి చూస్తూ కనుచూపు మేరలో విశాలమైన నీలి సముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు. అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ కోసమే సుమారు 33 కోట్ల రూపాయలు వెచ్చించారు. రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆరుబయట సుందరమైన ల్యాండ్స్కేపింగ్ చేశారు. పార్కులో 2 నుంచి 3 రకాల నడక మార్గాలు ఏర్పాటు చేశారు. ఋషికొండపై రిసార్టు పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో 5-6 ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మారి ఋషికొండ వ్యవహారంపై విచారణ జరిగితే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశకు కేబినెట్ అనుమతి తీసుకున్నారు. జగన్ కు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లిలో రాజభవనాల్ని తలదన్నే భవంతులు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల జగన్ నిర్మించుకున్న ప్యాలెస్లు డొల్ల కంపెనీల పేరుపై ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద 5,807 చదరపు గజాల్లో 88,458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం 4 డొల్ల కంపెనీల్ని పుట్టించినట్లు ఈడీ నిగ్గు తేల్చింది. వైకాపా హయాంలో ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకున్నారు. చివరికి అక్క చెల్లెమ్మలు అంటూ డ్వాక్రా మహిళలకు జగన్ శఠకోపం పెట్టారు. 2021లో ఎల్ఐసిని తప్పించి 2,100 కోట్ల అభయహస్తం నిధులను సెర్పు అధీనంలోకి తెచ్చారు. ఆ నిధులు ఏమయ్యాయో ఇప్పటికీ బేతాళ ప్రశ్నలా మిగిలింది. స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేసినట్లు విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 5 ఏళ్ల పాలనలో ఏ వర్గాన్ని వదలకుండా దోచుకున్న వైకాపా ప్రభుత్వం ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలో రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధుల్ని వదల్లేదు. 2021లో ఎల్ఐసి వద్ద ఉన్న 2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు, డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన 1,000 కోట్ల రూపాయల స్త్రీనిధి లెక్క కూడా తేరలేదు. ఈ 2 వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో అభయహస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యుల వారి వాటాగా 365 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున మరో 365 రూపాయలు జమ చేస్తుంది. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 500 రూపాయల చొప్పున పింఛనిస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు. ప్రస్తుతం ఏపీలో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా 2,100 కోట్లకు చేరింది. ఈ మొత్తంపై కన్నేసిన వైకాపా ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎల్ఐసిని తప్పించి తామే అమలు చేస్తామంటూ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఎల్ఐసి నుంచి తీసుకున్న 2,100 కోట్లను సెర్పు పరిధిలోనే ప్రత్యేక ఖాతాల్లో ఉంచినట్లు అప్పట్లో ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఈ పథకం నుంచి వైదొలిగిన వారికి వాళ్ల వాటా మొత్తాన్ని తిరిగివ్వాలి. ఇది దాదాపుగా 320 కోట్ల వరకు ఉంది. ఏ ఒక్కరికీ వైకాపా ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. జీవనోపాధి కల్పనకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడమే స్త్రీనిధి సంస్థ విధి. ఇందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని వారికి అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని డ్వాక్రా మహిళలు నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు. వచ్చిన మొత్తాన్ని ఇతరులకు రుణంగా ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలా డ్వాక్రా మహిళలకు రుణమిప్పించేందుకంటూ స్త్రీనిధి సంస్థలోని ఓ కీలక అధికారి బ్యాంకుల నుంచి 1,000 కోట్లు అప్పుగా తెచ్చారు. ఆ మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధిగా మండల సమాఖ్యల్లో ఏళ్లుగా నిల్వ ఉన్న 100 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ పీఓ సూర్యతేజ, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఇతర శాఖల అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని కింది స్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా నిర్దేశించుకొని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. ఆ కృషి ఫలితంగా కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 70% వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాజెక్టు ముందున్న సవాళ్లను అధిగమించి పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు జనసేన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తన కేబినెట్లో పవన్ కళ్యాణ్కు అవకాశం ఇచ్చిన చంద్రబాబు ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖలను కేటాయించారు. తనకు కేటాయించిన శాఖలు జనసేన సిద్ధాంతాలు, ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని జనసేనాని ఇప్పటికే ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. వైకాపా హయాంలో క్రీడా శాఖలో జరిగిన 100 కోట్ల అవినీతిని వెలికితీస్తామని ఏపీ రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రి అయిన తర్వాత తొలిసారి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వచ్చిన ఆయన జిల్లాలో రవాణా, క్రీడలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలుపై కార్యాచరణ చేపడతామని చెప్పారు. గత 5 ఏళ్లలో మంత్రి పెద్దిరెడ్డి చేసిన అరాచకాలను బయటపెడతామని మంత్రి రాంప్రసాద్ స్పష్టం చేశారు. 5 సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రాంతంలో అయితేనే ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో అభివృద్ధి అనేది చేయకుండా ప్రజల యొక్క సొత్తులను, ఆస్తులను మనోధైర్యం కోల్పోయే విధంగా చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి కుటుంబమే. ఎక్కడ చూసినా వాళ్ళ పాపాల పుట్ట మీరంతా గమనించారు. ఇసుక కాడి నుంచి, వైన్ కాడి నుంచి ఏ విధంగా అరాచకాలు వాళ్ళు చేశారో అవన్నీ బయట పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై పోరు నిర్ణయాత్మక దశకు చేరుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదం అత్యంత హింసాత్మక ఘటనల నుంచి ప్రాక్సీ వారి స్థాయికి తగ్గిపోయిన విషయాన్ని ఇటీవలి ఘటనలు చాటుతున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వరుసగా ఉగ్రదాడి ఘటనలు జరిగిన నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంలో శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కశ్మీర్లో విజయం సాధించినట్లుగానే జమ్మూ డివిజన్లోనూ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న చోట్ల జీరో టెర్రర్ ప్రణాళిక అమలు చేయాలని భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు జరిగే అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపైన అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగటం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటమే మోదీ సర్కారు లక్ష్యమని అమిత్ షా తెలిపారు. అప్రమత్తంగా ఉండటంతో పాటు యాత్ర సాగే మార్గంలో తగినంత సంఖ్యలో బలగాలను మోహరించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతుల 2 లక్షల రూపాయల రుణమాఫీ విధి విధానాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ పథకం అర్హులకు మాత్రమే వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించాలని పేర్కొన్నారు. అయితే మంత్రి మండలిలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైతు రుణమాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి సమాచారం కోరటంతో వ్యవసాయ అధికారులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను బ్యాంకుల నుంచి తెప్పించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలవటంతో అమరావతి రైతులు మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు, తుళ్లూరులోని పల్నాటి వీరులకు ఊరేగింపు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అమరావతి పనులు శరవేగంగా జరగాలని, రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు రావద్దని పల్నాటి వీరులను వేడుకున్నారు. విజయంతో అత్యంత ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం 4.5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఎదురు చూసాము. మా ఊర్లో ఉన్నటువంటి పల్నాటి వీరుల కొలువు చేసుకుంటున్నాము. మా రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలనే సంకల్పంతో ఈ పూజలు చేస్తున్నాము. ఆ దేవుళ్ళందరూ కూడా మా మొర ఆలకించారు. దుష్ట గ్రహాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. పల్నాటి వీరులు, వారి ఆశీస్సులు, వారి అనుగ్రహం కూడా అమరావతిపై ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలని శిబిరంలో కూడా ఈ రోజు నిర్వహిస్తున్నాం.
మాతృభాష తెలుగును కాపాడాలని విశాఖలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద భాషావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు నిరసనకు దిగారు. ప్రాథమిక విద్యను తెలుగులో బోధించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదండు సంస్థ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. వైకాపా పాలనలో తెలుగుకు రక్షణ లేకుండా పోయిందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన మాతృభాషను కాపాడాలని కోరారు. తాము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని తెలుగుదండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిసైన సూరి తెలిపారు. భాషా ద్రోహి ఎవడైనా మాకు శత్రువే. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, అందులో సందేహం లేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాకు భాషాపరంగా శత్రువే. తెలుగు తల్లి ఉసురు తగిలింది, సర్వనాశనం అయిపోయాడు రాజకీయంగా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. మీ హయాంలోనైనా మన మాతృభాషను, మన తెలుగు భాషను మన బిడ్డలకు దూరం చేయకుండా మీరు చర్యలు చేపట్టాలి. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం గిడుగువారి జయంతి రోజుకు ప్రాథమిక విద్య మాతృభాషలోనే తెలుగులోనే జరుగుతుంది అనే శుభవార్తను, ఆ తీయటి వార్తను మీరు ఆగస్టుకు చెప్పాలి. లేదు అంటే షరామామూలే జెండాలు పట్టుకొని మీ ఇళ్ల చుట్టూ తిరుగుతాం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూయటంతో అందరికంటే ఎక్కువగా తెలుగు భాష బాధపడుతుందని ఈటీవీ మాజీ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సంతాప సమావేశంలో పాల్గొని రామోజీరావు చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. ఈటీవీతో ఉన్న అనుబంధాన్ని చైర్మన్ రామోజీరావు వెన్నుతట్టి ప్రోత్సహించిన తీరును ఈటీవీ మాజీ వ్యాఖ్యాతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన పెద్దాయన గురించి అసలు ఏం మాట్లాడాలి? అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ జ్ఞానం కానీ నాకున్నాయని నేను అనుకోవట్లేదు. ఆయన పెద్దాయన అంతే. ఆయన కలిసిన సందర్భాలు చాలా తక్కువే అయినప్పటికీ కలకాలం గుర్తుపెట్టుకోగలిగేటటువంటి క్షణాలు అవి అనిపిస్తాయి. ఆయన చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏ విషయమైనా కానీ ఆయనకున్న అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా చెప్తారు. నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి ప్రోగ్రామ్ అని. అలాంటి వ్యక్తి మన మధ్య లేరు. ఆయన ఒక మహావృక్షం, ఒక వటవృక్షం. ఇటువంటి హోమ్ మేజ్ మనం ప్లే చేస్తున్నామంటే ఇటువంటి సంస్థ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేదు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు అందరికన్నా బాధపడేది తెలుగు భాష. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు యావత్ భారతావని గర్వించదగ్గ మహామనిషని తెలంగాణ హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. హైదరాబాద్ వనస్థలిపురంలో రామోజీరావు సంతాప సభ ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తాము వివిధ సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ గతంలో ఈటీవీలో పనిచేసిన అనుభవం, అక్కడ నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం తాము ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనట్లు పేర్కొన్నారు. ఆయన తమ అందరి హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉంటారని హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరిగే ఏ శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని 80 దేశాలు నిర్ణయించాయి. ఉక్రెయిన్లో శాంతి సాధనే లక్ష్యంగా స్విట్జర్లాండ్ నిర్వహించిన 2 రోజుల సదస్సులో దాదాపు 100 దేశాలు పాల్గొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఐరాసా చార్టర్తో పాటు ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వటం ఆ దేశంలో సుస్థిర శాంతి సాధనకు ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రకటనలో పేర్కొన్నాయి. సదస్సులో పాల్గొన్న మెజారిటీ దేశాలు అంగీకరించడం దౌత్యనీతి ఏం సాధించగలదో నిరూపిస్తోందని స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు వియోలా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ తదితర దేశాలు ఏకీభవించలేదు, సంతకాలు కూడా చేయలేదు. అయితే రష్యాకు ఆహ్వానం అందలేదు. చైనా ఈ సదస్సుకు హాజరు కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెనపై త్వరలో రైలు కూత పెట్టనుంది. నిన్న నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. చీనాబు వంతెన దాటడంతో పాటు సంగల్డన్ నుంచి రియాసీ వరకు రైలు ఇంజిన్ పరుగులు పెట్టిన దృశ్యాలతో కూడిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబన్ నుంచి రియాసీకి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే ఇప్పటికే వెల్లడించింది. కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబు వంతెన నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బైపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న రికార్డును చీనాబు రైల్వే వంతెన అధిగమించింది. ప్యారిస్లోని ఐఫిల్ టవర్తో పోలిస్తే ఈ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంది.
ఈవీఎంలతో పాటు దేశ ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగేలా అసత్యాలు ప్రచారం చేశారనే అభియోగాలపై ఓ ఆంగ్ల దినపత్రికకు మహారాష్ట్ర రిటర్నింగ్ అధికారి నోటీసులు పంపినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వాయువ్య ముంబై లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బావమర్ది కౌంటింగ్ సెంటర్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు ఈసీ అంగీకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈవీఎంను అన్లాక్ చేయడానికి అవసరమైన ఓటీపీని జనరేట్ చేసేందుకే మొబైల్ ఫోన్ వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఈసీ ఈవీఎంను అన్లాక్ చేయడానికి ఓటీపీ అవసరం లేదని వివరణ ఇచ్చింది. ఇదంతా ఒక వార్తాపత్రిక చేసిన అసత్య ప్రచారమని, దాన్ని కొందరు నేతలు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈసీ తెలిపింది. వాయువ్య ముంబై లోక్సభ స్థానం నుంచి శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పాఠ్యాంశాల్లో కాషాయీకరణను చొప్పిస్తున్నారనే ఆరోపణలను ఎన్సీఈఆర్టీ తోసిపుచ్చింది. పాఠ్యాంశాల్లో గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత అంశాల్లో సవరణలు చేసినట్లు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ పీటీఐ ముఖాముఖిలో చెప్పారు. అల్లర్ల గురించి బోధించడం వల్ల విద్యార్థులను హింస వైపు ప్రేరేపించినట్లు అవుతుందన్నారు. పాఠ్యాంశాల్లో మార్పులు అనేవి ఏటా జరిగే ప్రక్రియ అని, ఆ విషయంలో విమర్శలకు తావులేదన్నారు. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో బాబ్రీ మసీదు, అయోధ్య ఆలయ అంశాల ప్రస్తావన ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలను తొలగించి పాఠ్యపుస్తకాలను ముద్రించారు. అయితే రామాలయం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావిస్తే తప్పేముందని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ ప్రశ్నించారు. కొత్త పార్లమెంటు భవనం నిర్మించిన విషయాన్ని విద్యార్థులకు చెప్పొద్దా అని ఆయన నిలదీశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద